హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ. వేసవికాలం వచ్చిందంటే ఈ మామిడికాయల సీజన్ వస్తుంది కదండీ! ఈ పచ్చి మామిడికాయలతో ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. వారానికి ఒక్క రోజైనా ఇలా పప్పు అయితే చేసుకుంటామండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నానండి. అలాగే ఒక మామిడికాయనైతే నేను ఇలా ముక్కల కింద అయితే కోసుకున్నాను. నేనైతే టెంకతో సహా కూడా వేసేస్తానండి. మా పిల్లలు టెంక కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకుని కందిపప్పునైతే అందులో వేసుకున్నానండి. నేనైతే ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను. ఇలా 2 సార్లు, 3 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి కుక్కర్‌లో మొలని. అలాగే ఒక 6 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్టు వేసుకోవాలండి. ఇలాగా ఒక స్పూన్‌తో ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఇలా అప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ మీద అయితే కుక్కర్‌ని పెట్టేసుకుందామండి. మనం 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి. పప్పు అయితే మెత్తగా అయిపోద్ది. ఇలా అయితే విజిల్స్ అయితే వేసిందండి. ఇప్పుడు ఆవిరంతా పోయాక ఎలాగైతే తీసుకొని ఇలా తీసుకోవాలండి. పప్పు ఉడికిపోయింది కదా! ఉడికిపోయాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ కుక్కర్‌ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఇంకొంచెం వాటర్‌గా ఉంది కదా! అది కూడా దగ్గర పడుతుందండి. ఇప్పుడైతే మనం కోసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను కూడా ఈ పప్పులో వేసేసుకుందామండి. ముందుగా కుక్కర్‌లో అయితే మామిడికాయలు వేయకూడదండి. వేస్తే మెత్తగా అయిపోద్దండి. మనం సపరేట్‌గా వేసుకోవాలి వాటిల్ని. ముందు పప్పు ఉడికించేసుకున్న తర్వాత వేసుకోవాలండి. అలా ఉడుకుతుందండి. మామిడికాయ తొందరగానే ఉడికిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రబ్బలండి కొంచెం చితగొట్టుకు వేసుకుందామండి. అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే 4 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని కూడా మనం ఇలా ముక్కల కింద చేసుకుని వేసుకుందాం. ఒక రబ్బ కరివేపాకు, ఈ కరివేపాకుని కూడా వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసుకుని బాగా వేయించేసుకుందామండి. ఈ బాగా వేగిన తాలింపు అయితే ఈ పప్పు అయితే ఉడికిపోయింది కదా! అందులో వేసుకుందామండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉడికితే సరిపోద్దండి పప్పు మామిడికాయ. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పప్పు మామిడికాయ. మనకి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ పప్పులో అయితే ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి కాయ పుల్లగా ఉందో లేదో చూసుకుని వేసుకోండి. ఒక్కొక్క కాయ అయితే పుల్లగా ఉంటాయి. ఒక్కొక్క కాయ అయితే కొంచెం అంత పులుపు ఉండవండి. మనము వేసుకునేటప్పుడే చూసుకుని వేసుకోవాలండి. అంతేనండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకుని ఈ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.